లో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఉన్నత చదువుల కోసం షికాగో రాష్ట్రానికి వెళ్లిన రూపేష్ చంద్ర చింతకింది కనిపించకుండా పోయాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియటం లేదని షికాగోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్కు చెందిన విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కనిపించడం లేదని తెలిసి కాన్సులేట్ ఆందోళన చెందుతున్నట్లు షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రూపేష్ ఆచూకీ కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో కలిసి సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. త్వరలోనే రూపేష్ జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించింది. మరోవైపు షికాగో పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. అతడి గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు. రూపేష్ సన్నిహితులు సైతం అతడి ఆచూకీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Hi guys, the person you can see here, his name is Rupesh Chandra Chintakindi. He's been missing from last 4 days from Milwaukee, Wisconsin. So, meeku ekkadana meeku ee person meeku kanipiste please reach out to this guy. Ee contact number ki call this guy and inform him that you know saw him somewhere. ఎక్కడన్నా కనిపిస్తే ప్లీజ్ రీచ్ అవుట్ టు దిస్ పర్సన్ టు దిస్ కాంటాక్ట్ నంబర్. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ది people you know in Milwaukee, Wisconsin. So Rupesh friends and family have been trying to reach him out since the day he was missing. So if anybody gets a chance to find him in any area in or around Milwaukee, Wisconsin, kindly reach out to this guy, to this contact number. Take care. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూపేష్ ప్రస్తుతం విస్కాన్సిన్లోని కాంకాడియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను అమెరికా ఎంబసీని రిక్వెస్ట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దాడులు, కిడ్నాప్ల వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ విద్యార్థులతో పాటు అమెరికాలో స్థిరపడిన భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. తమ గడ్డపై విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.